Thank you. లే సైనికులందరూ కూడా ఆ మహాశివలింగాన్ని చూసి ఆశ్చర్యపోయారు. రాత్రికి అక్కడే సేద తిరుగుదామని టెంట్లు నిర్మించుకున్నారు. కొంతమంది సైనికులు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో చూద్దామని గుర్రాల మీద వెళ్తున్నారు. అప్పుడే వాళ్ళకి ఆకాశంలో ఒక పెద్ద శబ్దంతో ఒక జీవి కనిపించింది. అది ఇంకేదో కాదు, అదే డ్రాగన్. ఆ డ్రాగన్ని చూసి సైనికులందరూ ఆశ్చర్యపోయారు. డ్రాగన్స్ ఇంకా బతుకున్నాయా అనే సందిగ్ధంలో ఉన్నారు. వైపు పులులు డ్రాగన్ మీద ఎక్కి శంబాల నగరానికి చేరుకున్నాయి. పులులు రాజమహల్లోకి వెళ్ళి సింగాన్ని కలిశాయి. అక్కడ జరిగిందంతా సింగాకి వివరించారు. సింగా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని భటులకు చెప్తున్నాడు. వెంటనే రాజుని ఇక్కడికి తీసుకురమ్మని సైన్యాన్ని పంపించాడు. భటులు రాజు ఉన్న ప్రదేశానికి వెళ్తున్నాయి. రాజు దగ్గరికి వెళ్ళి సింగా మిమ్మల్ని తీసుకురమ్మన్నారని రాజుకి చెప్తున్నాయి. రాజు రాజమహల్లోకి వచ్చి సింగాని ఎందుకు పిలిచారో అడుగుతున్నాడు. నువ్వు చెప్పిందంతా నిజమే. అక్కడ భైరవుడు శంబాల నగరాన్ని ఆక్రమిద్దామని ఎంతోమంది సైన్యంతో వస్తున్నారు. నాకు నీ సహాయం కావాలి రాజా. ఈ యుద్ధాన్ని ఎలాగైనా సరే మనం గెలిచి తీరాలి అని సింగా రాజుతో అంటున్నాడు. అప్పుడు రాజు సింగా, మన సైన్యం చాలా తక్కువ ఉంది, భైరవుల సైన్యం చాలా ఎక్కువ ఉంది, మనం వాళ్ళతో గెలుపొందడం చాలా అసాధ్యం, కానీ మనకంటూ ఒక ప్రణాళికతో ముందుకెళ్ళాలి. ఒకసారి నాకు ఈ శంబాల నగరం యొక్క మ్యాప్ని తీసుకొస్తావా అని సింగాని అడుగుతున్నాడు. ఇంకా శంబాల నగరం యొక్క ఒక మ్యాప్ని చూపిస్తున్నాడు. చూడండి రాజా, భైరవుల సైన్యం ఇక్కడ ఉంది, మనం ఇక్కడ శంబాల నగరంలో ఉన్నాం, ఇప్పుడు మనం ఎలా అటాక్ చేయాలి? ఇప్పుడు రాజు, సింగా మనం ఒకే దారిలో వెళ్ళకూడదు, భైరవుల సైన్యం ఎక్కువ ఉంది కాబట్టి మనం చాలా రకరకాల దారుల్లో వెళ్ళి వాళ్ళని అటాక్ చేయాలి. రాజు సింగాకి ఇంకా చెప్తూ, మన గుర్రాలు ముందు నుంచి వెళ్తాయి, పక్క నుంచి వెనక నుంచి కూడా మనం భైరవులనని అటాక్ చేద్దాం. ఒకేసారి వాళ్ళ మీద దాడి చేయడం వల్ల మన సైన్యం తక్కువ ఉన్నా సరే మనం గెలిచే అవకాశం చాలా ఎక్కువ ఉంది అని సింగాకి మొత్తం వివరిస్తున్నాడు. శంబాలలో తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. శంబాలలోని చివరి అధ్యాయానికి వచ్చాం మనం. థ్యాంక్ యూ.